దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణంలో బైబిల్ గ్రంథంలో సంఘమును గూర్చి చాలా దేవుడు మహింపరిచేటువంటి విషయాలు ఎన్నో ఆయన రాయించాడు. యేసుప్రభు వారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో 16వ అధ్యాయము అంతా కూడా ఒకసారి మనం చదివితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువు నేరమని ప్రభువు చెప్పాడు. సంఘము ఒక రకంగా మనం ఆలోచిస్తే సంఘమును గూర్చినటువంటి విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విలువైనటువంటిది సంఘము. ఎందుకు అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఎంత గొప్పవాడో, ఈ భూమి మీద మనుషులు పాపంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు తన కుమారుని లోకానికి పంపించి ఆయన యొక్క రక్తము ద్వారా ఆ సంఘాన్ని కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యాలు 20:28 ఏముందనంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘముగా మనం బైబిల్లో చెప్పబడింది. స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘమును గూర్చి ప్రాముఖ్యంగా అంటే బైబిల్లో సంఘాన్ని కొన్ని పోలికలతో చెప్పడం, అంటే దేవాలయముగా మీరు దేవుని ఆలయమే ఉన్నారనేటువంటి మాట. అంత మాత్రమే కాదు, ఇంకా వధువుగా చెప్పబడింది. ఇంకా మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో సంఘం కూర్చున్నటువంటి విషయాల్లో మందగా చెప్పబడింది. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయానికి వచ్చేటప్పటికి శరీరంగా కూడా సంఘం చెప్పబడింది. ఇది చాలా గొప్ప పోలిక. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి మనం ఆలోచించినట్లయితే 12వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడుతుంది. ఇక్కడ ఏంటంటే, ఒక శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాం. ఒక శ్రేష్టమైనటువంటి పోలిక ఏంటి అంటే సంఘమును గూర్చి శ్రేష్టమైన ముఖ్యంగా ఆలోచించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటనంటే, శరీరంగా సంఘం గురించి శరీరంగా చెప్పట్లో ప్రత్యేకమైనటువంటి భావం ఉంది. ఎందుకంటే ఎఫెసీలో కూడా ఏముందనంటే, క్రీస్తు సంఘమునకు ఏమైనాడు? శిరస్సు అయినాడు. అంటే శిరస్సు సంఘం. చాలా అంటే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సంఘం గురించి. లోకస్తులు అనుకున్నట్లుగా అంటే ఇది లోకానికి తెలియదు సంఘం అంటే ఏంటో, లేదంటే డినామినేషన్ వాళ్ళకి కూడా సరిగ్గా సంఘం అంటే అర్థం కాలేదు. బట్ వాట్ అబౌట్ క్రీస్తు సంఘ సభ్యుడిగా సంఘం అంటే నువ్వేమనుకుంటున్నావు? వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద చర్చ్? సంఘము క్రీస్తుది కనుక మనం ఆలోచించినట్లయితే క్రీస్తు సంఘమునికి శిరస్సు అన్నాడు. అంటే సర్వాధికారం కూడా ఆయనదై ఉంది కనుక శరీరంగా ఎవరైతే అంటే క్రీస్తు తన శరీరంలోనికి చేర్చుకుంటాడు. అందుకే ఎలా చేర్చుకుంటున్నాడు శరీరంలోనికి? చూడండి, ఆయన చేర్చుకునేటువంటిది ఏ విధంగా చేర్చుకుంటున్నాడు అంటే, ఇక్కడ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఏముందనంటే, మనము ఆలోచించినట్లయితే ఇక్కడ ఈ విధంగా చేర్చుకుంటున్నాడు. ఎలా అంటే 2వ అధ్యాయంలో అక్కడ సువార్త విని వారందరూ ఏం చేశారంటే, 2వ అధ్యాయంలో సువార్త విని వారందరూ కూడా బాప్తిసం పొందారు. క్రీస్తు నామంలో బాప్తిసం పొందిన తర్వాత
వారందరూ కూడా అక్కడ సంఘం ఏర్పడ్డారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు ఏమంటే 47వ వచనంలో, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండ్రి మరియు ప్రభువు, ఇక్కడ గమనించాలి, ఇక్కడ ప్రభువు ఎవరు? ప్రభు అంటే అండి, ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో ఏం చేస్తున్నాడు? ఎవరు చేరుస్తున్నాడు సంఘంలోకి? సంఘంలో చేసేది పాస్టర్ గారు కాదు, సంఘంలో చేర్చే సేవకులు కాదు, ప్రభు రక్షణ పొందుచున్న వారిని చేరుతున్నాడట. కనుక ఇక్కడ రక్షణ పొందుచున్న వారిని తన సంఘములోనికి ఎవరు చేసుకుంటున్నారు? ఒక వాట్సాప్ గ్రూప్ ఉందని అనుకోండి, అందులో అడ్మిన్ ఉంటాడు. అడ్మిన్ ఏం చేస్తాడనంటే, అడ్మిన్ ఎవరినన్నా చేర్చుకోవాలంటే అడ్మిన్ ద్వారా చేర్చుకోబడుతూ ఉంటాడు. అడ్మిన్ మళ్ళీ ఏం చేస్తాడు? కొంతమందిని ఏం చేస్తాడు? తీసేస్తాడు, కొంతమంది చేర్చుకుంటాడు. ఇప్పుడు సంఘానికి అడ్మిన్ ఎవరనంటే, శిరస్సు ఎవరంటే క్రీస్తు. క్రీస్తుకు సర్వాధికారం ఉంది. అయితే ఇక్కడ కొన్ని శరీరములో ప్రత్యేకమైనటువంటి అవయవాలుగా ఉన్నామంటాడు మనందరం, శరీరముగా. అదే చెప్తున్నాడు ఇక్కడ. అయితే మనందరం కూడా శరీరం అయి ఉన్నాము. ఆ శరీరం యొక్క బాధ్యత ఏమంటున్నాడు అంటే, ఇక్కడ రోమపత్రికలో మనకు చెప్పబడింది 12వ అధ్యాయంలో చూడండి, రోమిలకు రాసిన పత్రిక. మళ్ళా మనం ఇక్కడికి వద్దాం. 12వ అధ్యాయము మనం ఆలోచిస్తే ఇక్కడ ఈ విషయాన్ని మనం చూడొచ్చు. 12వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూస్తే, 12వ అధ్యాయము మనము ఇంకా వీలైతే ముందు నుంచి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వచనం, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా ఏమై ఉన్నాము? ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవంలో ఉన్నామంటాను సంఘంలో. ఒకరికొకరు శరీరంతో పోల్చాడు. మీరు ఒకసారి శరీరాన్ని ఆలోచించండి. శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా అతకబడి ఉంటాయి. శరీరంలో అవయవాలు, మీరు ఎప్పుడన్నా శరీరాన్ని అబ్జర్వ్ చేయండి. చెయ్యికి దెబ్బ తగిలితే ఏది బాధపడుతుంది? ఎంత బాధపడుతుంది హృదయం? కళ్ళు అంటే నీళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటాయి? వస్తూ ఉంటాయి. సంఘంలోనే శరీరాన్ని అలా పెట్టాడు ఆయన. చాలా సంఘాలు ఎలా అంటే ఏ విధంగా ఉంటాయంటే, ఆదివారం కాసేపు అతకబడినట్టుగా ఉండి మళ్ళీ తర్వాత ఏ పోటు కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది కాదు సంఘం అంటే. దిట్ ఇస్ నాట్ ద చర్చ్. అంటే చూడండి, మామూలుగా బొమ్మలు తయారు చేసేవాడు రోబోలు ఏం చేస్తాడంటే ఏ పోటు కాబట్టి వస్తుంది, దానికి మనసు ఉండదు, ఏముండదు. మళ్ళీ ఒకవేళ పీకైతే, బట్ శరీరంతో పోల్చాడు. ఇక్కడ జీవం ఉంది, ఎందుకంటే క్రీస్తుకు జీవం ఉంది. జీవము గల దేవుని సంఘములో అంటుంటాడు. మళ్ళీ చూడండి, కొన్ని బొమ్మలు అక్కడక్కడ కూడా ఎక్కడన్నా చూడండి ఎగ్జిబిషన్లు పెడుతూ ఉంటారు. ఆ టైంకి బొమ్మ సెట్ చేసి ఆ తర్వాత ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత చెయ్య మొత్తం విడిచి ఇంకో చోట అట్లా బిగింతారు అటుకెళ్ళి. శరీరం అనే సంఘం అలాంటిది కాదు. ఇది జీవం కలిగినటువంటి సంఘం, శరీరము. కనుక ఒక కుటుంబం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ ఆ గాయం తగ్గిపోయింది అనుకోండి, శరీరం అంతా సంతోషిస్తుందో లేదా? ఆ గాయం తగ్గిపోయింది అంటే ఒకరి సంతోషంలో ఒకరు పాలిభాగస్తులు అయ్యేది సంఘం, ఒకరి బాధలో అందరూ పాలిభాగస్తులు అయ్యేది సంఘం. సంఘాన్ని ఇలా నిర్మించాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఈ అవయవాలన్నిటికీ ఒకటే పని ఉండదు. మన శరీరంలో అవయవాలన్నిటికీ ఒకటే పని ఉండదు. కన్ను పని చెయ్యి చేయదు, చెయ్యి పని కన్ను చేయదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు అంటే, పౌలు గారు రాస్తున్నారు 12వ అధ్యాయంలో చూడండి, మీరు కనుక ఆలోచించినట్లయితే అక్కడ చెప్పబడినటువంటి 5వ వచనం, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉన్నాము, ఈ అవయవములన్నింటికి ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము.
మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున, ఇక్కడ చూడండి, కృప అనుగ్రహించబడింది కనుక వేరు వేరు కృపావరములు కలిగి ఉన్న వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచన. ఇది దైవజనులు చేసేటువంటి పని, బోధ. ఇక్కడ ప్రవచనం అంటే ఇక్కడ పరిచయ, అక్కడ అంటున్నాడు బోధించేటువంటి వ్యక్తి బోధించేటువంటి దాంట్లో పని కలిగి ఉంటాడు సంఘంలో. రెండవ పని ఏంటి అక్కడ అంటున్నాడు పరిచర్య అయితే పరిచర్యలోను. తర్వాత అంటున్నాడు హెచ్చరించువాడైతే, మళ్ళా ఏమంటున్నాడు హెచ్చరించేటువంటి వాడు కూడా ఉన్నాడట ఇక్కడ. అక్కడ తర్వాత చెప్తున్నాడు పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో. అంటే ఇక్కడ పంచిపెట్టువాడు అంటే ఎవరు అంటే ఇక్కడ పంచిపెట్టేవాడు అంటే కృతజ్ఞత కూడా అయిపోయిన తర్వాత మిచ్చిని పంచిపెట్టేవాడు అని కాదు, ఇక్కడ పలహారం పంచిపెట్టేవాడు అని కాదు, తన ధనాన్ని పంచిపెట్టేవాడు. ఇక్కడ ఎవరికైతే సంఘంలో ధనం ఎక్కువ ఉంటుందో వారికి ఆ ధనం ఎందుకు పెట్టాడంటే ఆ ధనాన్ని ఇతరులకి పంచి పెడతారనే ఉద్దేశంతో నిన్ను ధనవంతుడిగా చేశాడు. ధనం ఎక్కువ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే సంఘములో ఉన్నటువంటి ఎదుటి వ్యక్తి యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని అతని కష్టాలను పాలువారు అయ్యి ఉండడానికే నిన్ను పెట్టే చెయ్యిగా పెట్టాడంటే నువ్వు పెట్టమని. పంచిపెట్టేవాడైతే ఎలా అంటున్నాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. ఇక్కడ పంచిపెట్టడం అనేటువంటి మాట ఎందుకంటే ఆ రోజుల్లో అక్కర కొలది ఒకరికొకరు ఏం చేశారు పంచిపెట్టారు. కొంతమంది సంఘంలో మన ఆలోచన పరిచర్య చేయగలరు, కొంతమంది దేవుని కొరకు ఇవ్వగలరు విస్తారంగా, కొంతమంది ఏం చేస్తుంటారు ఇది నాకు ఎలాంటి సామర్థ్యం అనుగ్రహించబడింది, నాకు ఎలాంటి తలాంత ఇవ్వబడింది అనేటువంటిది మనకు మనం తెలుసుకోవాలి. సంఘ అభివృద్ధిలో నాకు ఎలాంటి వాడిగా ఉండమని నన్ను దేవుడు ఆదేశించాడు, లేదంటే ఎలాంటి వాడిగా ఉండాలని నా దేవుడు నా నుంచి కోరుకుంటున్నాడు, ఇది చెప్తున్నాడు. కనుక అనేకమైనటువంటి సహోదరులు కూడా మనం ఆలోచించినట్లయితే ఎందుకు తమ ధనాన్ని పంచిపెడుతూ ఉంటారంటే ఆ సంఘ అభివృద్ధి కోసం వారు పంచిపెడుతూ ఉంటారు, సంఘాలు ఎదగాలనేటువంటి ఉద్దేశంతో. అలాగనే మనం ఆలోచించినట్లయితే పరిచర్య అనేటువంటిది, పరిచర్య గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత పంచిపెట్టేటువంటి వాడి గురించి మాట్లాడుతున్నాడు. అలాగనే ఇంకా చెప్తున్నాడు, అక్కడ చెప్తున్నాడు చూడండి, పై విచారం చేయవాడు జాగ్రత్తతోనూ కరుణించేవాడు సంతోషముతోనూ ఏం చేయాలి పని చేయాలి. ఈ విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు. కనుక శరీరముగా ఉన్నటువంటి సంఘమును కూర్చున్నటువంటి వివరణ ఇదంతా కూడా మనం ఆలోచించినట్లయితే ఈ విషయాలు మనం ఒకరినొకరు నేర్చుకోవాల్సినటువంటి వారమైనా. అలాగనే 1 కొరింథీ 12:26 ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. 1 కొరింథీ 12:26 చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు అంటే 26 కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దాంతో కూడా శ్రమ పడును. ఒక అవయవం శ్రమ పడుతుంది అనుకోండి, మిగతా అవయవాలు కూడా. మన సహోదరుల్లో ఒకరికి బాగలేదు, మనకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఓవర్ అవర్ బ్రదర్. సంఘం అంటే ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకోవాల్సినటువంటి వస్తుంది. ఒకరు సంతోషం, ఒకరు సంతోషం కలిగింది, సంతోషించి వారితో కలిసి ఏమన్నాడు సంతోషించండి అన్నాడు, ఇది చెప్పాడు. తర్వాత ఇక్కడ చెప్తున్నాడు ఏమన్నాడు అంటే అక్కడ శ్రమపడిన అవయవములన్నీ దాంతో కూడా శ్రమపడును. ఒక్క అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దాంతో కూడా ఏం చేస్తాయి, ఇది ఉండాలి. అయితే ఇక్కడ ఈ యొక్క అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయంటే ప్రేమ కలిగి ఉండినప్పుడు. అందుకే పౌలు గారు అనేక మంది సహోదరుల కోసం ఆయన యొక్క తన జీవితాన్ని ఏం చేశాడంటే దారపోసేసాడు. సంఘము శరీరంగా ఎదుగుటకు, శరీరము అభివృద్ధి చెందాలి అని అంటే యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి క్రీస్తు సంఘముగా ఆ సంఘములో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బాధ్యతలను మనం ఏం చేయాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి.
బాధ్యతలేంటి? అన్నీ ఒకటి చేయడానికి కుదరదు. బోధించేవాడు పరిచర్య చేయలేడు, ఎందుకంటే అతను బోధన విషయంలో బిజీగా ఉంటాడు. పరిచర్య చేసేవాడు పరిచర్య చేస్తాడు. మరి దేవుని కొరకు పంచిపెట్టేవాడు ఎవరైతే, ఒక్కోసారి కొంతమంది పరిచర్య చేయలేదు కానీ పంచిపెట్టగలరు. ఇవన్నీ ఎవరి కాలకు సెట్ చేసాడట. అనేకమైనటువంటి సంఘాలు ఏం చేస్తారంటే ఒక బోధకుడే మొత్తం ఆల్రౌండర్గా ఉండి అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అది కూడా వాక్యానుసారంగా కరెక్ట్ కాదు. ఎందుకు సహోదరులకి కొన్ని బాధ్యతల్ని అప్పగిస్తూ ఉంటామనంటే, ఎందుకంటే ఇది సంఘం అనేటువంటిది శరీరము. ఇందులో చెయ్యి పని చేయాలి, కాలు పని కాలు చేయాలి, కన్ను పని కన్ను చేయాలి. మన ఆలోచించినట్లయితే మన యొక్క ఆలోచనలు కనుక ఆలోచించలే ప్రతిదీ కూడా. కానీ ఇందులో ఉన్నటువంటి బాండింగ్ ఏంటంటే ప్రతి అవయవము కూడా ఒకదాని మీద ఒకటి పోటీ పడకుండా ప్రతిదీ కూడా సంఘం అంటే శరీరము ఎదగడానికే అవయవాలన్నీ పనిచేస్తాయి. చెయ్య కావాలి ఎప్పుడన్నా దెబ్బలాడుకుంటాయా? దెబ్బలాడుకో. ఎందుకు? అవసరమైతే చెయ్యికి దెబ్బ తగిలితే కాలు హాస్పిటల్కి పరిగెడుతుంది. నాకు ఎందుకు వచ్చిందని కూర్చుంటుందా? కాలుకి కదా దెబ్బ తగిలింది, కన్ను నువ్వెందుకు ఎడుతున్నావు అంటదా? ఈ శరీరం అనేటువంటి బాండింగ్ అలా పెట్టాడు. సరే, అందుకే సంఘాన్ని పోల్చినటువంటి, అంటే ఇది అతి సామాన్యులకు కూడా సంఘము యొక్క శ్రేష్టత అర్థమయ్యేటువంటి ఒక పోలిక ఇది శరీరం అనేటువంటిది. అందుకే శరీరాన్ని మీరు ఆలోచించండి. కనుక శరీరము ఎలా చక్కగా దేవుని మహిమ కొరకు పని చేయాలంటే ప్రతి సభ్యుడు కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకనంటే సంఘం అనేటువంటిది ఎదగాలి అని అంటే మనం కనుక ఆలోచించినట్లయితే మన జీవన విధానంలో, అందుకే పౌలు గారు అంటూ ఉంటారు, సంఘమును గూర్చిన చింత నాకేమంటాడు కలదు, నాకు కలదు సంఘమును గూర్చినటువంటి చింత. ఒక కుటుంబంగా దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు, ఒక శరీరంగా దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని కూర్చున్నటువంటి చింత గురించి మాట్లాడుతున్నాడు. చింత నాకు కలదు అంటున్నాడు. అందుకే పౌలు గారు చూడండి, ఆయన యొక్క పని అప్పగించినప్పుడు వేరే సంఘం గురించి కూడా ఒకవేళ ఆయనకి తీరిక లేకపోయినా ఇంకొక సంఘానికి తిమోతిని పంచిపోయాడు. ఇంకొక సంఘానికి ఏమంటున్నాడంటే, తీతు నిన్ను క్రేతులో ఎందుకు ఉంచానంటే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, నువ్వు క్లియర్ చేస్తావనే తీతుని క్రేతులో విడిచి వచ్చిందంటాడు. ఇక్కడ మీరు చూడండి ఏం చేశాడంటే పౌలు గారు సంఘము శరీరంగా పనిచేయడానికి శ్రద్ధ తీసుకుంటున్నాడు. తీతుకి రాసినటువంటి పత్రికలో ఏమంటున్నాడు చూడండి. తీతుకు రాసినటువంటి పత్రికలో ఎందుకు తీతుని అక్కడ పంపించాడు అంటే చూడండి, అక్కడ అంటున్నాడు చూడండి, తీతుకు రాసినటువంటి పత్రికలో పైగా ఆ శరీరము కలుషితం అవ్వకుండా ఉండడానికి, సంఘం పరిశుద్ధంగా ఉండడానికి అక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే తీతుకు రాసినటువంటి పత్రిక 1:10 అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చు వారిని అన్నారు. వారి నోళ్ళు ఏం చేయాలి? వాళ్ళను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములను ఏం చేస్తున్నారు? వాళ్ళు పాడు చేసిన వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లను, క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగులను, సోమరులకు తిండిపోతున్నాను. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా ఏం చేయమన్నాడు? గద్దింపుము. కఠినముగా గద్దించండి అని చెప్తున్నాడు. ఏం చేయమంటున్నాడు అండి? కఠినంగా గద్దించు. ఇలాంటివన్నీ అంటే సంఘాన్ని పాడు చేసేటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. శరీరాన్ని పాడు చేసే చూడండి, శరీరాన్ని ఏమేమి పాడు చేస్తాయి? మన శరీరాన్ని పాడు చేస్తూ ఉంటాయి. ఇక్కడ సంఘము శరీరంగా ప్రేమ కలిగి ఉండడం అనేటువంటి ఎంత ముఖ్యమో, పాడు చేసేటువంటి వాటి విషయంలో కేర్ తీసుకో. పాడు చేసేది ఏంటి? అబద్ధ బోధ. కొంతమంది ఇలా బోధిస్తున్నారంటండి. తిమోతికి కూడా ఒక బనప్ చెప్పాడు చూడండి, ఒక పనిని ఒక దైవజనుడు అప్పగించాడంటే ఒక బాధ్యత ఏంటి? మీరు చూడండి తిమోతికి రాసినటువంటి పత్రికలో ఇక్కడ కూడా చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి.
తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశవల్లోను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నావు కనుక వాటిని ఏం చేయొద్దు అంటున్నాడు, లక్ష్య పెట్టవద్దనియో కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడునూ ఏం చేస్తున్నాను, నేను ఎందుకు అక్కడ పెట్టానంటే నువ్వు వారిని సరిగ్గా తయారు చేస్తావని. తిమోతిని ఎందుకు పెట్టాడనంటే అక్కడ ఎఫెసీలో కొంతమంది ఏం చేస్తున్నారు, మితం లేని వంశావళ్ళు, దేవుని విశ్వాసాన్ని కాకుండా వేరే కొంతమంది ఎలా ఉంటారంటే విశ్వాసంలో ఎదగడండి, దేవుల్లో ఎదగడండి, బైబిల్లో ఉన్న ప్రతి ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకోవడమే వాడి ఉద్దేశం. ఇంకా వాటితో విర్రవీగుతూ ఉంటాడు. దేవుని పట్ల భయభక్తులు కానీ దేవుని పట్ల వినయం కానీ ఇవేమీ లేకుండా ఎలా ఎదుగుతూ ఉంటాడనంటే శరీర సంబంధమైన జ్ఞానంతో ఉప్పొంగుతూ ఉంటాడు. కానీ అలాంటి వారి గురించి చెప్తున్నాడు. ఎందుకంటే మితంలో వివాదములతో కూడినటువంటివి, విశ్వాసంతో కూడిన ఏర్పాటుతో కాక ఇలాంటి వారిని ఏం చేయమంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు అంటే అక్కడ స్పష్టంగా చెప్పాడు. ఏమంటున్నాడు అంటే మనకు తిమోతికి చెప్తున్నాడు, వాటి లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు. అంటే దేవుని సేవకుడిని దేవుడు ఎందుకు పెట్టి ఆజ్ఞాపించడానికి, ఆజ్ఞాపించుటకు నువ్వు ఎక్కడ ఉండాలంటున్నాడు, నీవు ఎఫెసీలో నిలిచి ఉండవల్లని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నాను, ఎఫెసీలో ఉండాలి. ఎందుకు అనంటే అక్కడ అంటే సంఘము శరీరంగా పనిచేయటంలో ఆ శరీరము పాడుట్లో ఇక్కడ బోధ విషయంలో ఏం చేయమంటున్నాడు అంటే నువ్వు జాగ్రత్త ఎఫెసీలో నిలిచి ఉండు, అట్టి వారు నువ్వేం చేయాలంటున్నాడు, ఆజ్ఞాపించాలి. ఎందుకంటే వారు ఎందుకు పాడైపోతున్నారనంటే చాలామంది వారిని ఏం చేస్తున్నారు, ఈ రోజుల్లో చూడక్కర్లొద్దు, దేవుని యొక్క వాక్యం ఒకలా చెప్తుంటే దానికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఈ రోజుల్లో. అట్ల నుంచి సంఘాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత హెచ్చరించేటువంటి వాడు. ఇంకొక విషయం కూడా చెప్పాడు, సంఘం ఎలా ఉండాలని ఆయన అనుకున్నాడనంటే, సంఘం అనేటువంటిది ఎలా ఉండాలని అనుకున్నాడనంటే పరిశుద్ధతగా ఉండాలని అనుకున్నాడు. అందుకే మనకి ఎఫెసీ పత్రిక ఎప్పుడు చదువుతూ ఉంటాం ఏంటంటే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. అది ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన, అది కలంకమైనను ముడతైనను అంటే మరి ఏదైనా లేకుండా ఉండడానికి సంఘాన్ని ఏర్పాటు చేశాడంటండి. సంఘము పరిశుద్ధంగా ఉంచుటకు ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా పరిశుద్ధంగా. ఇక్కడ పరిశుద్ధత ఒకటే, చాలా సంఘాలు పరిచర్యలో నెంబర్ 1గా ఉంటాయి, పరిశుద్ధంలో 0 ఉంటాయి. పరిశుద్ధత పరిచర్య 2 మెయింటైన్ చేయగల వాళ్ళ సంఘాలు. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని ఏం చేయలేడు, చూడలేడు. నేను త్వరగా పరిచర్య గురించి మాట్లాడాను, దానివల్ల సంఘం అయితే పరిశుద్ధత గురించి మాట్లాడతాడు. పరిశుద్ధత అనేటువంటిది సంఘములో కూర్చున్నటువంటి విషయం ఏంటంటే సంఘములో ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరైనా పరిశుద్ధమైన జీవితం సంఘంలో లేకపోతే స్ట్రిక్ట్ రూల్స్ పౌలు వాళ్ళ మీద రాశాడు. కొంతమంది ఏమంటారంటే అందరినీ ప్రేమించాలి కదా, మంచిది, క్రీస్తు ప్రభు చెప్పాడు క్రీస్తులో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాలి. మరి సంఘ సభ్యుడు పాపం చేస్తే ఏం చేయాలి, చెప్పలేదా బైబిల్లో? చూడండి, మీరు కొరింథీ పత్రికలో ఏమంటున్నాడో చూడండి, 1 కొరింథీలో ఏమంటున్నాడో చూడండి. ఈ వచనాలు చదివించిన వెంటనే ఈ పాపం చేసేవాడు ఇందాక చదివించిన వచనాల దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే అందరూ కలిసి ఉండాలో, ప్రేమ కలిగి ఉండాలని బోధ చేస్తాడు. కానీ ఇక్కడ కానీ క్రీస్తు శరీరంలో పాపం ఉండడానికి వీల్లేదు. ఒక వైరస్ ఎంటర్ అయింది అని అంటే ఆ వైరస్ని ఏం చేయాలి, తీసేయాలి. లేదంటే మొత్తం శరీరం అంతా ఏమవుద్ది. ఒక్కోసారి కాలు ఇంకా ఈ కాలు తీయకపోతే శరీరం అంతా పాకేద్దాం, డాక్టర్ గారు ఏం చేస్తారు, ఆ కాలు తీసేస్తేనే ఏమవుద్ది. కనుక విస్తారంగా ఎడతెగి లేకుండా పాపం చేసేవాడిని సంఘం నుంచి వెలివేయమని బైబిల్ చెప్పింది. ఎందుకంటే సంఘం పరిశుద్ధమైంది, అందులో అపవిత్రం చూడలేదు.
ఎందుకంటే ఆల్రెడీ నీ కోసం రక్తం కాచాడు ఆయన. మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వమని అన్నాడు. ఈ మారు మనసుని గురించి చూడండి, నేను నా సొంత మాటలు కాదు, బైబిల్లో ఏం చెప్తున్నాడో చూడండి. 1 కొరింథీ మీరు కనుక ఆలోచించినట్లయితే 1 కొరింథీ 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. పౌలు గారు చాలా సీరియస్గా తన యొక్క బోధను, అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మాటలు రాస్తున్నాడు. 1 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనంలో చూడండి ఏమంటున్నాడనంటే, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటేని. జారులతో ఏం చేయమంటున్నాడు? ఏం చేయొద్దు అంటున్నాడు? నీ సహోదరుడు ఎవడన్నారు జారుడు అని తెలిసింది, వాడు నువ్వేం చేయగలుగుతున్నావు? పాపం చేసేవాడితో కలిసి ఉండడం వల్ల తాను ఎప్పటికీ పాపని అనుకోడు, అది కూడా రైట్ అనుకుంటాడు. సంఘం పరిశుద్ధమైంది కనుక జారులతో సాంగత్యం చేయవద్దని చెప్పాను కదా. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. ఇక్కడ చూడండి, లోకంలో ఉన్న వారికి ఇంకా క్రీస్తు సువార్త తెలియదు కాబట్టి వాళ్ళతో సాంగత్యం చేయొద్దని నేను అంటలేదు. ఎవరితో అంటున్నాడు? ఎందుకంటే వాళ్ళకి ఇంకా విగ్రహం తప్పు అని తెలీదు, లేదంటే వారికి ఇంకా పాపము అనేటువంటి దానికి శిక్ష ఉందనే సంగతి తెలీదు. నేను లోక సంబంధమైన జారులతో సాంగత్యం చేయవద్దని అంటలేదు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి వాడు వ్యభిచారైనా అతను సువార్త చెప్పి అతను మార్చాలి. కానీ ఆల్రెడీ క్రీస్తు సంఘములో ఉండి క్రీస్తు రక్తంలో కడగబడి ఇప్పుడు తప్పు చేసినటువంటి వాడిని ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు దోచుకునేవాడు ఎవడన్నా, దొంగగా ఎవడన్నా సరే అలాంటి వాడితో జాగ్రత్త అని చెప్తుంది బైబిల్. చోక జోరులతో నేను సాంగత్యం చేయవద్దని చెప్పట్లే. నీ సహోదరుడు తాగుతున్నాడు అని తెలిసింది, నువ్వేం చేస్తున్నావు? లేదంటే తిట్టుబోతుగా ఉన్నారు. ఇక్కడ చాలా విషయాలు కూడా చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు. అయితే ఈ లోకపు జారులతో, అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెలిసినట్లయితే 1 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనంలో, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతో నేను, లోబులతో నేను, దోచుకుని వాడితో నేను, విగ్రహారాధికులతో నేను ఏ మాత్రమో సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే లోకంలోంచి మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. కానీ లోక సంబంధమైన వారితో కాదట, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కానీ క్రీస్తువునని చెప్పుకుంటూ, నాది క్రీస్తు సంఘం అని చెప్పుకుంటూ ఎవడైనా తప్పు చేశాడనంటే అలాంటి వాటికి సీరియస్ యాక్షన్ తీసుకోమని బైబిల్ చెప్తా. చూడండి ఏం చెప్పంటున్నాడు అలాంటి వారిని. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడు కానీ, రెండోది ఎవరు? లోబంటే చూసినాడు, విగ్రహారాధికుడిగా కానీ. మళ్ళా ఏమంటున్నాడు? వాడు ఆదివారం చక్కగా చచ్చిపోతాడు, కానీ బుధవారం వెళ్ళి విగ్రహారాధన చేస్తుంటాడు. అది నీకు తెలుసు సహోదరుడిగా నువ్వేం చేయాలి? సాంగత్యం చేయవద్దని చెప్తున్నాను నేను అలాంటితోటి. వాడే సంఘాన్ని కలుసుతం చేస్తాడు, వాడే ఇంకొక మంది అలాంటి వాళ్ళు దయచేస్తాడు చేస్తాడు సంఘంలో. యు మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ దట్. పరిశుద్ధమైంది సంఘం. ఎందుకంటే ఆయన ఏం చేశాడనంటే లోక సంబంధమైనటువంటి దానిలోంచి ఏం చేశాడు ఆయన? మళ్ళా ఏం చేశాడు? ఆయన కొన్నాడు పరిశుద్ధంగా ఉండడానికి. కనుక లోబుతో కానీ, తర్వాత అంటున్నాడు అగ్రహారాధికుడు కానీ, తర్వాత ఎవరంటున్నారు? తిట్టుబోతూ. కనుక ఇలాంటి వారి గురించి కూడా చెప్పాడు. తిట్టుబోతూ అని అంటే ఆదివారం చాలా సౌమ్యంగా ఉంటాడు, ప్రార్థనకు వచ్చినప్పుడల్లా చాలా సౌమ్యంగా ఉంటాడు, పబ్లిక్లో బూతులు తిడుతూ ఉంటాడు. సోమవారం నుంచి ఏదైనా గొడవ జరిగిందంటే బూతులు తిట్టాడు. అలాంటి వాడిని ఏమేమంటున్నాడంటే అట్టివాడితో భోజనం కూడా చేద్దామని చెప్పాడు బైబిల్లో. ఎందుకంటే అలాంటి వాడితో కలిసి విందులు చేసుకుంటే నువ్వేమవుతావునంటే ఖచ్చితంగా వాడు అనుకుంటాడు ఇదేమీ తప్పు కాదు అనుకుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘం విషయంలో. సంఘ పవిత్రత కాపాడవలసినటువంటి బాధ్యత శరీరానికి ఉంది. కింద చెప్తున్నాడు ఏమన్నాడు చూడండి, తిట్టుబోతుగా ఉన్నటువంటి వాడు. ఒక్కోసారి ఏంటంటే అలా తిడతాడు, క్రైస్తవుడేనా అంటూ ఉంటాడు. ఎందుకు తిట్టుబోతుగా ఉండాలి ఈ లోకంలో? తిట్టుబోతుగా కానీ
తర్వాత ఏమంటున్నాడండి? తిట్టుబోతుగా కానీ, తర్వాత ఏమంటున్నాడు? త్రాగుబోతు కానీ, దోచుకొనివాడుగా కానీ అయ్యున్న ఎడల అట్టివాడితో సాంగత్యం చేయకూడదో భుజింపకూడదని మీకు రాయిచున్నాను. ఇది సంఘ పరిశుద్ధతకి దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇది సంఘం పరిశుద్ధంగా ఉండాలి. అట్టివాడితో ఏం చేయకూడదు అంటున్నాడు? ఇది ఎవరు రాసిన ఆజ్ఞలు? ఇవి ప్రభువు చెప్పాడు. సంఘము ఒకటైతే ఐక్యతగా ఉండడానికి ప్రేమ అనేటువంటిది ఎంత అవసరమో దాన్ని పరిశుద్ధపరచవలసినటువంటి బాధ్యత కూడా అంతే ఉంది. చాలామంది ఏం చేస్తారంటే, పాపం చేసిన వాడిని గద్దించక ఖండించకుండా ఎందుకుంటారనంటే, వాడు ఏదో నేరం వేస్తాడు బయటికి వెళ్ళి. ఎందుకంటే నువ్వు తప్పు అంటాడు, ఊరుకుంటాడా? ఊరుకోడు. వారు ఏం చేస్తారంటే నీ మీద రండి చెప్తూ ఉంటాడు. ఏం పర్వాలేదు, ఎందుకనంటే నీవు ఖచ్చితంగా నీ మట్టుకు నువ్వు పవిత్రంగా ఉండి నువ్వు ఖచ్చితంగా ఈ విధానంలో ఉండవలసినటువంటి అవసరం. సంఖ్య మాత్రమే కాదు, పరిశుద్ధతలోనూ, న్యాణ్యతలోనూ, ప్రేమలోనూ, ఐక్యతలోనూ సంఘాలు ఎదగాలి. సంఖ్య పెరగల కదా అని చెప్పి పాపానికి అవకాశం ఇస్తే పాపులందరూ కలిపి ఏం చేస్తారు అప్పుడు? కనుక అందుకే ఏమన్నాడంటే, గురుగులు గోధుమలు ఉంటూ ఉంటే గోధుమలు ఏమంటున్నాడు? గోధుమలు నేను ఏం చేస్తానంటున్నాడు? తీసేస్తాను. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విషయం చెప్తున్నాడు. ఏమన్నాడంటే ఇక్కడ ఇంకో అట్టివాడితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. వెలుపని వానికి తీర్పు తీర్చుట నాకెలా? వెలుపని వానికి ఎవరు తీర్పు తీస్తారు? లోకంలో ఒకవేళ అలా ఎవడన్నా ఎలాంటి పనులు చేస్తాడంటే వాడు, అందుకే కొంతమంది అంటే తీర్పు తీర్చకూడదండి అంటున్నాడు. కానీ ఇక్కడ తీర్పు తీర్చకూడదు, లోకానికి వద్దని చెప్పాడు. సహోదరుడికి తీర్పు తీర్చవలసింది ఎవరో? కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్లో వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి ఆ మాటలకు మళ్ళీ బైబిల్ని ఎక్కడా వచనం దొరుకుతుందో దాన్ని అప్లై చేస్తుంటారు. కానీ బైబిల్లో చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఆలోచించవలసినటువంటి సపోర్టింగ్ మంచి మాట జ్ఞాపకం చేశారు. నేను ఒక పాపంలో పడుతూ దానికి సపోర్ట్ చేసుకోవడానికి, అంటే విషయం ఏంటంటే నేను పాపం చేస్తున్నాను, నేను దోచుకుని వాడుగా, నేను లంచాలు తీసుకుంటున్నాను, లేదంటే నేను ఏదో తప్పుడు పని చేస్తున్నాను. ఇప్పుడు నాతో మీరు అందరూ మాట్లాడడం మానేశారు. అప్పుడు వెంటనే నేను బైబిల్లోకి వెళ్ళిపోయి సహోదరుని ప్రేమించమని ఉందో నాతో ఎవడో మాట్లాడలేదని వచనం తీసుకుంటూ ఉంటాను. కానీ నన్ను ఎందుకు వెళ్ళేశారు అన్నది నేను గుర్తించను. నా జీవితం మార్చుకోవడానికి అది పనిచేశారు. సపోర్టింగ్గా వచనాలు వాడడానికి కాదు, నీ జీవితం మారడానికి బైబిల్ని ఇచ్చాడు ఆయన. కనుక పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. దోచుకునేవాడుగా కానీ, లేదనంటే ఇక్కడ కొంచెం చెప్తున్నాడు. ఏమనంటే వెలుపని వానికి ఇంకా చాలా ఘాటుగా ఉపయోగించాడు. చూడండి మాటల్లో 5:12 వెలుపని వానికి తీర్పు తీర్చుట నాకెలా? వెలుపని వానికి దేవుడే ఏం చేస్తాడు? తీర్పు తీర్చును. కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు. ఏమంటున్నాడండి? లోపటి వారు అంటే ఎక్కడ? సంఘంలో ఉన్న వారికి తీర్పు తీర్చువారు. కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయడి. పౌలు గారు ఎక్కడా కూడా సంఘాల్లో పరిశుద్ధ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఆయన చాలా కష్టాలు ఉన్నప్పుడు చాలా స్వార్థ ప్రకటించాలి. అయితే స్థాపించిన సంఘాల్లో కూడా ఇప్పుడు ఇన్ని పత్రికలు రాశాడంటే వీటికి రాశాడేవి? సంఘాలకే కదా. సంఘాలకు పత్రికలు రాశాడు. ఐక్యత ముఖ్యమని చెప్పాడు, ప్రేమ ముఖ్యమని చెప్పాడు. కానీ ఇక్కడ ఏమన్నంటే సంఘం పరిశుద్ధమైంది అనేటువంటి సంగతి చెప్పాడు. ఒకసారి ఒక ఆయన ఏం చేశాడనంటే, పాపం చాలా కాలం మంచి పరిచయం చేసేవాడు అటు సంఘంలో ఉండి. చేసేవాడు. అయితే అతను ఒకవేళ అతను ఏదన్నా ఎంత పరిచయం అంటే నెంబర్ 1గా ఉండేవాడు. అతను పాటలు పాడితే, నాకు కూడా తెలుసు సహోదరుడు, పాటలు పాడితే ఇంక కింద ఉన్న వాళ్ళ కళ్ళంట కన్నీళ్ళు వచ్చేస్తాయి, అంత లీనం చేసేయగలడు. బాగానే ఉంది, పాడేవాడు, సంవత్సరం దాకా కొనసాగాడు. ఒకరోజు ఆ వ్యక్తి మందు కొట్టులోంచి బయటకు వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఎవరో ఒక 10,000 కానుకిస్తున్నారు దైవజనుడికి. ఆ 10,000 కానుకిచ్చేవాడు దోచుకునేవాడు అని తెలిసింది. ఏం చేయాలి? తిడితే 10,000 రావో. ఏం చేయాలి? యథార్థంగా ఇచ్చేవాడు వేరుగా ఉంటాడు దేవునికి.
అప్పుడు వెంటనే చెప్పాలి, నువ్వు దోచుకోవడానికి వీల్లేదు. దేవుడు పవిత్రమైన జీవితంలో నుంచి, ఎందుకనంటే మన ఇంట్లో పవిత్రమైన ధనం ఉంటేనే పిల్లలకి ఆశీర్వాదం. అది శపించబడింది ఏది ఇంట్లో తేకూడదు, శపించమని తెలుసుకొని శపించబడింది ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు కాబట్టి ఆకాను కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అందుకే కదా ఆకాను కుటుంబం ఏమైంది. ఏమండి నేనేం చెప్పానంటే ఆకాను కుటుంబం అందరి లైన్లో పెడితే అక్కడ ఆకాను కుటుంబం వచ్చింది. ఆకాను కుటుంబం మొత్తం అంతా ఏమైపోయింది. దేవుడు ఆదికాండం నుంచి ప్రాణగంధం వరకు పరిశుద్ధతకి చాలా విలువిచ్చేవాడు సుమా. ఎవరు సంఘము ఇది? జీవం కలిగిన సంఘం. ఆయన లక్షణాలు ఏంటి ఆయనవి? అయితే తన కొరకు, ఇప్పుడు చూడండి, ఒకవేళ ఒక సేవకుడు తన కొరకు సంఘాన్ని కట్టుకున్నాడు అనుకోండి, ఇవన్నీ చెప్పడు. ఎందుకనంటే అతడు గెట్టాను అవడానికి సంఘాలు కడుతుంటాడు. పౌలు క్రీస్తు కొరకు సంఘాలు కట్టాడు. అందుకే పాపం గురించి అంత బహిరంగంగా బోధించాడు. క్రీస్తు కొరకు కట్టాడు పౌలు. కనుక ఈరోజు కూడా ఏంటంటే సంఘము ఎక్కడికి వెళ్ళవలసినటువంటిది అయ్యి ఉన్నది అని అంటే గొర్రెపిల్ల. అందుకే ఎక్కడైతే ఆయన ఉంటాడో, అందుకే అన్నాడు, నేను వెళ్ళు చోటకి మిమ్మల్ని కూడా ఏం చేస్తానంటున్నాడు, తీసుకెళ్తాను. ఆయన వెళ్ళే చోటకి మనం వెళ్ళాలంటే ఎంత పవిత్రంగా ఉండాలి. ఆయన లోకంలో ఎంత పవిత్రంగా ఉన్నాడు. కనుక ఇక్కడ చెప్తున్నాడు ఏమన్నాడంటే జాగ్రత్త. కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేశాడు. అందుకే కొరింథీ సంఘానికి ఏం చెప్పాడు అంటే విగ్రహాలను గురించి చెప్పాడు, త్రాగుడుతనం గురించి చెప్పాడు, చరత్వం గురించి చెప్పాడు. ఇంకా మనం ఆలోచించినట్లయితే అక్కడ చాలామంది ఏం చేశారంటే కొరింథీ పత్రికలోనే ఇశ్రాయేలు గురించి జ్ఞాపకం చేశాడు. ఇదంతా ఏమంటే సంఘము శరీరంగా ఎదుగుటకు క్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానము సంఘాన్ని పవిత్రంగా ఉంచగలదు. అందుకే విషయాలు చెప్తున్నాడు. అందుకే ప్రాముఖ్యంగా ఏమంటున్నాడో చూడండి, యోధా పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. యోధాకు రాసినటువంటి పత్రిక, యోధా రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు. యోధా రాసినటువంటి పత్రికలో అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి. ఒకవేళ దేవుడు యోధా పత్రిక 1:3 చెప్తున్నాడు, ప్రియులారా మనకందరికీ కలిగే రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడిని 3 ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వచ్చాను. ఎలాగనగా కొంత రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులే. రహస్యంగా ఏం చేశారు? రహస్యంగా ఏం చేశారు? చొరబడి ఉన్నారు. వారు ఏం చేస్తారు? భక్తిహీనులే. మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయుడ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును ఏం చేస్తున్నారు? విసర్జించడం. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే ఏం చేయబడ్డారు? సూచించబడినారు. అక్కడ 5వ వచనం, ఈ సంగతులను మీకు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత ఏం చేశాడు? ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము దేవుని విషయాల్లో నమ్మకంగా లేకపోతే ఎప్పటికైనా మనం ఖచ్చితంగా నాశనం అవుతాం. పొద్దున పాపం చేస్తే సాయంత్రం శిక్ష వస్తుందని అనుకోకండి, కానీ ఏ రోజన్నా తప్పనిసరిగా నేను వెంటాడుతుంది. అది భయమునుంది పాపం చేయకుడి. ఎందుకోనంటే ఇది దేవుడు చెప్పాడు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన హృదయములను అంతరింద్రియములను ఏం చేసేవాడు? ఆయన పరీక్షించేవాడు. ఒక్కోసారి అది భూమి మీద కావచ్చుమా. ఒకవేళ భూమి మీదే ఆయన ఏం చేయొచ్చు? శిక్ష చేయొచ్చు. తర్వాత విషయం చెప్తున్నాడు. ఏమన్నాడు అంటే ఐగుప్తులో ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరినీ కూడా ఎంత ప్రేమించాడు ఆయన. మీకు తెలుసు ఇశ్రాయేలుని ఎంత ప్రేమించాడంటే ఐగుప్తులో ఎన్నో అనగదొక్కబడిన ఆ ప్రజల్ని ఫరోను ఫరోకి తన యొక్క సైన్యానికి అక్కడున్న ప్రజలకి బుద్ధి చెప్పి వారిని జాగ్రత్తగా ప్రేమించి వారిని ఎర్ర సముద్రం దాటించి ఎన్ని సంవత్సరాల వరకు కావాల్సినవి అన్నీ చేశాడు? దాదాపుగా 40 సంవత్సరాల వారిని ఏం చేశాడు? ప్రేమించాడు. కానీ దాన్ని వారు వినియోగించుకున్నారా అండి?
వినియోగించుకోలేదు. నమ్మకపోయిన వారిని తర్వాత ఏం చేశాడండి? మన పితరులందరూ అరణ్యములో రాలిపోయారని ఉంది. ఏమనుంది బైబిల్లో? రాలిపోయారు. ఈరోజు మనం ఆలోచించాలి, పాపం యొక్క శక్తిని దేవుడు నిర్వీర్యం చేసేస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే కింద ఇంకా చెప్తున్నాడు, మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాసాలను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి ఏం చేశాడు? పేపర్లో చాలా న్యూస్ చదువుతాం, ఇంకా ఎంతమంది యావత్ కారాగార శిక్ష, కొంతమందిని ఇంకా ఊరేయడానికి రెడీగా ఉన్నారండి. కానీ ఇక్కడ దేవుల్లోనంటండి దేవదూతల పాపం చేస్తే వాడిని కటిక చీకటి బిలంలో బంధించి ఉంచాడంట. ఆ ప్లేసు ఉంచాడంట ఆల్రెడీ శిక్ష చేయడానికి. ఎందుకు చెప్తున్నాడో తెలిసేది అంతా కూడా మన ఇష్టానుసారంగా మనం జీవించేస్తే వచ్చే ఫలితాలు ఇవని చెప్పడానికి. భూమి మీద మన సమయం వృధా చేయడానికి వీల్లేదు. భూమి మీద నువ్వు వెళ్ళిపోతావు, ఒకరోజు జ్ఞాపకం వేసుకో, వెళ్ళిపోతావు ఈ లోకంలోంచి. అప్పుడు నీ ప్రభువుకు నువ్వు లెక్క చెప్పాలి, డెఫినెట్గా లెక్క చెప్పాలి ప్రభువుకి ప్రతి మాట గురించి. అందుకన్నాడు పలుకు ప్రతి మాటకి లెక్క చెప్పాలంటాడు. తర్వాత ఇంకా ఒక విషయాన్ని కింద ఇక్కడ చెప్తున్నాడు, ఇంకా కొన్ని విషయాలు చూడండి. 7వ వచనంలో చూడండి, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వల్ల ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేయొచ్చు, పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించు దృష్టాంతముగా ఉంచబడను. ఇవన్నీ అబద్ధాలా? సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఏం చేశాడు ఆయన? ఎందుకు కాల్ చేశాడు? అంటే ప్రజలు ఏమనుకుంటారంటే సాధారణంగా అవి అప్పుడే అది చరిత్ర అని అనుకుంటున్నారు. చరిత్ర రిపీట్ అవుద్ది. చరిత్ర ఖచ్చితంగా ఈ సినిమా డైలాగ్ కాదు ఇది. ఇవన్నీ సినిమాలు ఏవి రిపీట్ అవ్వయి, కానీ దేవుడు పాత నిబంధనలో చెప్పిన చరిత్ర రిపీట్ అవుద్ది ఫ్యూచర్లో. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, ఆయన పొడిచిన వారిని ఆయన చూస్తారు, భూజనులందరూ రొమ్ము కొట్టుకునే రోజు ఒకటి వస్తుంది. కనుక ఇంకా చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? అటువల్ని చూడండి, వీరును అక్కడ అంటున్నాడు దుష్టాంతంగా ఉంచబడును, అటువల్ని వీరును కళ్ళ కనుచు శరీరమును అపవిత్రము చేసుకొనుచు ప్రభుత్వం నిరాకరించు మహాత్ములను దూషించుచూ ఉన్నారు. నీతిమంతులను దూషించేవాడు కూడా శిక్ష ఉంది. ఎవడన్నా నీతిగా బతుకుతుంది వాడిని దూషిస్తున్నాడు అని అనుకోండి, వాడిని కూడా ఏం చేస్తానన్నాడు ఆయన? శిక్షిస్తానండి. తర్వాత ఏమంటున్నాడు అంటే ఇంకా విషయాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే అక్కడ ఇంకా కింద విషయాలు అక్కడ 10వ వచనం నుంచి చదువుతున్నాను. వీరైతే తాము గ్రహించని విషయంలో కూర్చొని దూషించేవారే వివేక శూన్యములకు మృగములే వీటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము ఏం చేసుకుంటున్నారు? అయ్యో వారికి శ్రమ, వారు కయ్యే నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా ఏం చేశారు? పరిగెత్తరు. కోరహు చేసినట్టు తిరస్కారం చేసిన వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొంచు, మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఏం చేశారు వీళ్ళు? ఇంత క్లారిటీగా రాశాడా? చివరగా నేను మాట చెప్పాలనుకుంటున్నాను, మళ్ళీ మనం దేవునికి నమ్మకంగా ఉంచుకోవాలి. నా దేవుని నేను భయపడాలి ప్రతిరోజు కూడా. నా దేవునికి నేను నమ్మకంగా లేకపోతే నన్ను దేవుడు వదిలిపెట్టడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇవన్నీ చదివిన తర్వాత మనకు కూడా అనిపించవచ్చు, కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, మళ్ళీ మనం మోసం చేసుకోవడానికి వీల్లేదు. పీపుల్ హేట్ సిన్ ఇన్ పబ్లిక్ బట్ దే లవ్స్ ఇన్ ప్రైవేట్. ప్రతి మనిషి పాపాన్ని పబ్లిక్గా అసహించుకుంటాడు, కానీ రహస్యంగా దాన్ని ప్రేమిస్తాడు. ఈ లక్షణం మనలో కనుకుంటే ఇప్పుడే మార్పు చెందవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి మనిషి పాపం అయ్యయ్యో ఏంటి దోసేసుకుంటున్నాడా, బట్ రహస్యంగా నువ్వు చేసే పని అదే. ఏంటి తిట్టేశాడా, నువ్వు రహస్యంగా చేసేది అదే. అందరం గురించి కాదు. ఇక్కడ అంటున్నాడు ఏమనంటే ప్రజలు పాపాన్ని బహిరంగంగా అసహించుకుంటారంట, రహస్యంగా ప్రేమిస్తారట. ఏ లక్షణం మనలో ఉండడానికి వెళ్ళలేదు. కనుక మనము రహస్యంగా కూడా పవిత్రమైన, రహస్యంగా కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి, రహస్యంగా మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. అది మంచి పని చూసి ప్రతిఫలం ఇస్తాడు, చెడ్డ పని చూసి కూడా ప్రతిఫలం ఇస్తాడు. రహస్యం ముందు చూచు నీ తండ్రి.
చాలాసార్లు ఏం చేస్తారంటే మనకి ఏదన్నా అన్యాయం జరిగింది అనుకోండి, దేవుడే ఉన్నాడు అంటాం. కానీ మనం పాపం చేసినప్పుడు లేడు మరి దేవుడు. అప్పుడు అనమే మనం ఏదన్నా చూడండి, ఏదన్నా హాని కలుగుతుంది అనుకోండి, మనకైనా కష్టాలు వచ్చాయండి, దేవుడే ఉన్నాడండి. నువ్వు నిన్నన్నా దేవుడే ఉన్నాడు, కానీ నేను తప్పు చేసినా దేవుడు ఉన్నాడు అక్కడ. ఎందుకంటే చూస్తున్నాడు ఆయన, ఈజ్ ఓవర్ వాచింగ్. క్రీస్తు సంఘం అంటే గుర్తుంచుకోండి, క్రీస్తు సంఘం అంటే క్రీస్తు శిరస్సు, క్రీస్తు జీవం గలవాడు. క్రీస్తు జీవం గలవాడు. క్రీస్తు సంఘానికి శిరస్సు ఉన్నాడని కేవలం పేరు తగిలించుకోవడానికి మాత్రం వచనం రాయలేదు. ఆయన శిరస్సు కాబట్టి, ఆయన జీవము కలిగినటువంటి వాడు కాబట్టి, ఆ జీవము సంఘములో ఏం చేస్తూ ఉంటుందండి, ప్రవహిస్తూ ఉంటుంది. కనుక అదే శిరస్సు ఏం చేస్తున్నాడనంటే ఆయన రెండవ రాకడలో ఏం చేస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు. కనుక ఆయన రాకడ వరకు మన జీవితాల్ని, లేదంటే మన మరణం వరకు మన జీవితాల్ని ఉంచుకోవాలి. ఎందుకో తెలుసండి, ఈ లోకంలో గుర్తింపు కొనడానికి ట్రై చేయొద్దు. క్రీస్తు కొరకు బ్రతకాలి. ఒక ఆయన ఏమన్నాడో తెలుసా, చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే ఏయో సాధిందాం అనుకుంటాం. క్రీస్తు కొరకు బ్రతకడం కంటే సాధించేది ఏమీ లేదు. ఎందుకో తెలుసా, ఒక ఆయన మాట అన్నాడు, మీకు బాగా తెలుసు, యాపిల్ ఫోన్ అనేటువంటిది ఈరోజు ఎంత ఫేమస్. యాపిల్ ఫోన్ చాలా ఫేమస్ ఈ రోజుల్లో, తెలుసు కదా చాలామంది, అదొక బ్రాండ్ అది ఈ రోజుల్లో. ఆయనకు ఒక ఆశ ఉండేదట, గుర్తింపు పొందాలి, ఏదోటి చేశాను, ఏదో చేసి ఖచ్చితంగా గుర్తింపు పొందాలి. చాలా సాధించాడు. కానీ ఆ రోజు హాస్పిటల్లో ఉంటే ఆయన కన్నీళ్ళతో మెసేజ్ చెప్పాడట, జీవితంలో నేను చాలా గుర్తింపు పొందాను, చాలా ట్రై చేశాను, ఇవన్నీ సాధించాను, కానీ నాకు ఏదో లోటు ఉంది, జీవితానికి అర్థం ఇది కాదేమో అనిపిస్తుంది, ఇంకోటి ఏదో ఉంది. అసలు జీవితానికి అర్థం దేవుడే. దేవుణ్ణి ఆరాధించేటువంటి భక్తుడు కాకుండా మనిషి జీవితంలో ఏది చేసినా సాటిస్ఫై అవ్వలేడు. మైకెల్ ఫారడే అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఆయన ఆరాధనలో ద నెంబర్ 1 క్రైస్తవుడైన ఆ రోజుల్లో. మైకెల్ ఫారడే ఈ రోజు కూడా చదువుకునేటువంటి వారు. ఆయన ఏమైనా ఉంటాడంటే, నేను ఇవన్నీ కూడా, ఈ విద్యుత్ శక్తి కానీ ఇవన్నీ కూడా, ఈ విద్యుత్ శక్తి ఇవన్నీ మనుషులు కనిపెడితే ఈ ప్రపంచాన్ని ఒక శక్తి నడిపిస్తుంది. ఒక ప్రపంచాన్ని శక్తి నడిపించకపోతే ఇంత కరెక్ట్గా భూమి ఎలా పనిచేస్తుంది, ఇంత కరెక్ట్గా ఇవన్నీ ఎలాగా మనకు ఆహారం వస్తూ ఉంటుంది, ఇంత కరెక్ట్గా ఈ సిస్టమేటిక్గా పగలో రాత్రి ఎలాగొస్తుంది, దీని వెనకాల ఒక శక్తి ఉంది, ఆ శక్తి దేవుంది, కాబట్టి ఖచ్చితంగా నేను దేవుని విశ్వసిస్తాను అని చెప్పాడు మైకెల్ ఫారడే అనేటువంటి ఆయన. కనుక ఈ భూమి మీద మనం క్రీస్తు కొరకు ఏం చేయబడ్డామంటే ప్రత్యేక జనముగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్నాం. అని అంటున్నాడు, నీకోసం రక్తం పెట్టాను. ఎందుకు పెట్టానో తెలుసా, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే రక్తము కారేటంతగా. మనల్ని దేవుడు ఎంత ప్రేమించాడన్నది తెలియాలంటే ఒకసారి సిలువ వైపు చూడండి, అంత ప్రేమించాడు ఆయన. కనుక మనుషులకి ఏం చేద్దంటున్నాడండి ఆయన, దాసులు. జీవితంలో మనవాడు జ్ఞాపకం చూసుకోవాలి ఏంటంటే, అందుకే పౌలు గారు ఏమని రాస్తారంటే, క్రీస్తుకు నేనేమంటుంటాను, దాసుడిని. కొంతమంది జీవితాలు ఏమంటుంటారంటే, నువ్వేదైతే లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావో దానికి దాసుడు నువ్వు. మర్చిపోకు, అది మనుషులైనా సరే వస్తువులైనా సరే. నువ్వు ఒకటి లేకుండా బతకలేకపోతున్నావు అంటే దాని దాసుడివి. కానీ పౌలు అంటాడు, నేను క్రీస్తుకు దాసుడిని, నాకేం లేకపోయినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఈ భూమి మీద నాకు ఏమీ లేకపోయినా నేను ఆయనకే దాసుని, ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఉండలేను. ఇది పౌలు చెప్పినటువంటి మాట. నువ్వు క్రీస్తు నీతో ఉంటే నీ జీవితం సఖ్యంగా ఉంటూ ఉంటుంది. లేదు ఈ లోకంలో ఏదో లేదని, ఏదో వస్తువు లేదని, ఏదో మనుషులు లేరని నువ్వు ఉంటే నువ్వు దాసుడివే. అందుకే మనుషులకు దోసలు అయిపోవడం వల్ల నువ్వు చులకన అయిపోతావు. ఎందుకంటే వాళ్ళకి దోసలు అయిపోయింటే వాళ్ళు చెప్పినట్టు నువ్వు ఆడుతూనే ఉండాలి లోకంలో. అవునా కదండి? చాలామంది యవనస్తులు వివాహాల విషయంలో ఏం చేస్తూ ఉంటారంటే సరైన ఎంపికలు చేసుకోరు, దోసలు అయిపోతూ ఉంటారు. అమ్మాయికి అబ్బాయి దోసలు అయిపోతుంటారు, అబ్బాయిలు అమ్మాయికి దోసలు, తర్వాత జీవితకాలం అంతా బాగానే చేయవలసిందే.
నువ్వు కరెక్ట్గా నువ్వేం చేయాలంటే క్రీస్తుకు దాసుడై ఉండి ఏది సరైన ఎంపిక అనేటువంటిది నువ్వు జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అది పిల్లలకు నేర్పించాలి. లేదంటే ఈ రోజు లోకం ఎలాగుంది? సో యు మస్ట్ టీచ్ గాడ్స్ లెసన్స్ టు యువర్ చిల్డ్రన్. నువ్వు దేవుని పాఠములను ఖచ్చితంగా పిల్లలకు బోధించాలి. కనుక సంఘము నానాటికి కుటుంబముగా ఎదుగుచు, పరిశుద్ధంగా ఎదుగుచు, ఆయనకు భయపడేటువంటి ప్రజలుగా ఉండి ఈ లోకానికి, అందుకే అన్నాడు మీరు లోకమునికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఈ లోకానికి సంఘమే వెలుగుగా ఉండాలి. ఎందుకంటే మన శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తు కూడా వెలుగే ఈ లోకానికి. కనుక నేను వెలుగే ఉన్నానని చెప్పాడు ఓ చోట. మీ లోకానికి వెలుగే ఉండాలి. ఎందుకంటే నా గుణాతిశయములను మీరు ఏం చేయాలి? ప్రచురం చేయాలి. అలాంటి వారిగా క్రీస్తు సంఘముగా మనం ఎదుగుటకు, అధిక కృపలో మనం వర్ధిల్లుటకు దేవుడు మనకు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలు.